నాకు యూపీఎస్సీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తా. జై సింగ్ గారు మాట్లాడండి. సార్ అన్న నమస్తే అన్న మానవత్రాయ్ అన్న, పెద్దోళ్ళందరికీ కూడా నమస్కారం. నేను ఒక్క విషయం, అసలు పొలిటిక్స్ వద్దు, ఇంకేమి వద్దు. నాకు యూపీఎస్సీలో అన్న మీరు పిహెచ్డి చేశారు, మీకు దాని విలువ తెలుసు. నాకు యూపీఎస్సీలో ఎస్ఏలో తెలుగులో రాస్తే 139 మార్కులు వచ్చాయన్న. వన్ ఆఫ్ ద ఇప్పుడు మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టినా తెలుస్తుంది. ఎంతో మంది ర్యాంకర్స్ కంటే నాకు హైయెస్ట్ స్కోర్ అన్న యూపీఎస్సీ. అండ్ ఓవరాల్ స్కోర్ కూడా యూపీఎస్సీలో తెలుగులోనే రాశాను. 2 సార్లు మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు చాలా షార్ప్ లో మిస్ అయింది. అండ్ ఎస్టీలో వన్ ఆఫ్ ద టాప్ మార్క్ నాకు వచ్చి ఉన్నది ఆల్రెడీ. ఇప్పటిదాకా దాన్ని కూడా ఎవరు బ్రేక్ చేయలేదు. అయితే థింగ్ ఏంటంటే, నేను దాదాపు మీకు తెలుసు 10 సంవత్సరాల నుండి నేను ప్రిపేర్ అవుతున్నాను. అండ్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ దాదాపు 8 వచ్చినాయన్న. నేనేం చదవకుండానేం లేవు, చాలా కష్టపడి ఉన్నాను. ఇప్పుడు కూడా నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూనే ఈ అచీవ్మెంట్స్ అన్ని కూడా చేశానన్న. అయితే థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు ఏం జాబ్ చేస్తున్నారు అన్న? నేను సీనియర్ మేనేజరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అన్న. నేను గత ఈ జాబ్ చేస్తూనే నేను ఈ అచీవ్మెంట్స్ కూడా చేశానన్న. నేను ఎప్పుడు కూడా ఏది ప్రిపరేషన్ ని వదలబెట్టలేదు. నా ఏకైక విజ్ఞప్తి అన్న మీ పెద్దోళ్ళందరికీ కూడా ఏంటంటే, మీరు ప్యాటర్న్ కనుక చూస్తే తప్పు ఒకే చోట జరిగింది. ఇది మానవ తప్పిదమే. మీరు అన్నట్టు ఎవాల్యుయేషన్ ని క్వశ్చన్ చేసే ప్రసక్తే లేదు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే, ఇక్కడ అన్ని చోట్ల మీరు చాలా పిహెచ్డి చేసిన స్కాలరు, మీరు ఒక్కసారి ప్యాటర్న్ ని గమనించండి. ప్యాటర్న్ లో ఏం జరిగిందంటే, ఇక్కడ నేను 2 ఆన్సర్లే చెప్తానన్నా. 2700 మందికి సిమిలర్ మార్క్స్ వచ్చినాయన్న. అది కూడా డిస్క్రిప్టివ్, అది కూడా పక్కన ఉన్న వాళ్ళకి వచ్చిందన్న. ఇది అతిపెద్ద తప్పిదం. ఏంటంటే, నాకు సిమిలర్ వస్తుంది, మనం 21,000 మంది రాస్తే సిమిలర్ రావడం కామన్. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, సిమిలర్ ఇప్పుడు డిస్క్రిప్టివ్ మేము 6 పేపర్లు, మీకు తెలుసన్న 7 పేపర్లు రాస్తాము, 6 వ్యాలిడ్ అవుతాయి. మేము వర్షం నా అనుకున్నాడు నాలాగే డిస్క్రిప్టివ్ రాయగలుగుతున్నా అన్న. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? నాకు 369 వచ్చినాయన్న. అందులో కూడా నాకు అది అంతా ఒప్పుకునేటోండి. నాకు ఎటువంటి ఎవాల్యుయేషన్ ని క్వశ్చన్ చేసే ప్రసక్తి లేదు. నేను ఎక్కడ డౌట్ పడ్డానంటే, నేను 3 ఎస్ఏలు అన్న యూపీఎస్సీలో 2 ఎస్ఏలు రాస్తేనే, అంత గొప్పగా రాస్తేనే 2 సార్లు నాకు 139 స్కోర్ వచ్చినాయి అదే తెలుగులో. మీరు నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయన్న. మనకు వచ్చిన ఎస్ఏలు అంతా కూడా సామాజిక ఆర్థిక అంశాలే అన్న. ఇదేదో న్యూక్లియర్ విషయం కాదు, ఏదో మ్యాథమెటిక్స్ కాదు. అలాంటి ఎస్ఏ నేను 46 పేజీలు వేస్తే నేనే రాస్తే నాకు 45 మార్కులు వేసాడన్న. అది నేను దాన్ని అతన్ని కూడా తప్పు మూల్యాంకనంలో కఠినంగా సులభంగా రాలేదు, కఠినంగా దిద్దారు అని అంటారు. అందువల్ల మీరు నష్టపోయినట్ట తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళకి 90 మార్కులు వచ్చినాయి, తెలుగు మీడియం రాసిన వాళ్ళకి 60 మార్కులు. కఠినంగా దిద్దండి, నాకు సమస్య లేదు. చాలా కఠినంగా నేను ఒకటి విషయం నేను ఏమంటున్నానంటే, సరే మూల్యాంకనం దగ్గర తెలుగు మీడియం వాళ్ళకి మీరు అన్యాయం జరిగింది అంటున్నారు. అది కాదండి, అది కాదు. తెలుగు మీడియం అందరికన్నా ఇక్కడ మీరు గమనిస్తే ఈ పర్టికులర్ 5 సెంటర్స్ లో మాత్రమే హైయెస్ట్ స్కోర్ వచ్చింది. మిగతా టోటల్ 40 సెంటర్స్ దాకా 38 సెంటర్స్ లో మాత్రం యావరేజ్ మారింది. అంటే అక్కడ మానవ తప్పిదం. ఇది డీజీపీఎస్సీ తప్పిదం అనట్లేదు, రాజకీయం అనట్లేదు, ఇంకేదో ఇన్ఫ్లుయెన్స్ అనట్లేదు. మీరు ఒక్కసారి ఇంటర్మీడియట్ మార్కులు పోదాం. మనం ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన తర్వాత 10th క్లాస్ వచ్చిన తర్వాత సేమ్ మార్కులు చాలా మందికి వస్తాయి. సేమ్ కానీ అన్న మీకు తెలుసు బాగా, ఇది డిస్ట్రిక్ట్ పంపించాను. ఇప్పుడు అన్న ఒక చోటు ఉందన్న నంబరు 1 నుండి 12 మందికి ఒకే మార్కులు వస్తాయన్న. అది పాజిబుల్ అయ్యే పనేనా? మీరు దయచేసి విఘ్నతతో ఆలోచించండి.
మేము అసలు మాకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదు. ఇప్పుడు ఈ జాబు మాకు రాకపోనే, కానీ ఇన్ని సంవత్సరాలు మేము దానికోసం కష్టపడ్డందుకు మాకు ఒక సెరిమోనియల్ ఎగ్జిట్ ఉండాలన్న, ఒక గౌరవప్రదమైన అవుటింగ్ ఉండాలి. ఏంటంటే న్యాయంగా నిలబడ్డాము, న్యాయంగా ఎవాల్యుయేషన్ జరిగింది, మాకు రాలేదు, మేము ఒప్పుకుంటాం. మాకంటే తెలివిగల్లోకి వస్తే మేము ఎన్ని ఓటములు బేసిక్ క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా జాబ్ వచ్చేది 563 మందికే, మెయిన్స్ రాసింది 22,000 మంది. అందరినీ సాటిస్ఫై చేయడం ఎవరి తరం కూడా కాదు. ఏమనుకుంటారు అంటే 563 మంది రాని వాళ్ళందరూ కూడా తప్పుడు వాల్యుయేషన్ జరిగింది అదేని అనుకుంటారు. లేదు, మేము అలా అనట్లేదు సార్, మేమన్నా అనట్లేదు. మాకు కనీసం అవగాహన ఉంది. ఓన్లీ 563 మందికే జాబ్ అవగాహన మాకుంది. మేము దాన్ని ఒప్పుకుంటాం. జైల్ సింగ్ గారు, అది సహేతుకమైన కారణాలు కాదు. మీరు సరే విఫలమయ్యారు. నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వస్తుంది, తప్పకుండా మీలాంటి వాళ్ళు సాధిస్తారు. ఆత్మవిశ్వాసం చదవండి. మీరు అసలు ఇక్కడ మనం సహేతుకత, మానవతరాయ్ అయినా జవాబు చెప్పే పొజిషన్ మానవతరాయ్ కూడా మా తమ్ముడే, అందరం కూడా సమస్య ఇక్కడ గ్రూప్ నా సొంతంగా తెలియదు. ఒక నిమిషం మానవతరాయ్, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం అంటే 3 లక్షల నుంచి 30,000 మంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ బైక్ కట్ చేయండి, అదర్వైజ్ తెలుస్తారు. ఒక్క నిమిషం. గ్రూప్ జైల్ సింగ్ గారు ప్లీజ్. ఓకే మీరు పాయింట్. ఒక్క నిమిషం దయచేసి అందరికి. గ్రూప్ 1